తెలంగాణ డీసెట్ 2024కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి 2 డేట్స్ అయితే ఎస్పెషల్లీ మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి తెలంగాణ డీసెట్ 2024కి సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈ నెల 15th నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయని మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఒక ముఖ్యమైన అప్డేట్. సో మెనీ ఆస్పిరెంట్స్ ఈ యొక్క DWSET 2024కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి సార్ అని అయితే కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో అయితే మనకు ఆన్ ఆర్ బిఫోర్ 15th October 2024 అని అయితే మెన్షన్ చేశారు. కాబట్టి మనం 15th October వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటుంది అనేది కంప్లీట్గా స్కెడ్యూల్ వైజ్గా తెలుసుకోవాలి అనుకుంటే అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ప్రీవియస్లో దట్ ఈజ్ మనకు 1st August 2024లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే DWSET 2024 ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో మీకు సెంటర్స్ అనేది ఆల్రెడీ అలాట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఆ యొక్క 1st August నుంచి మనకు 6th August వరకు కండక్ట్ చేసిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి మీరు అటెండ్ కానట్లయితే సో ఇప్పుడు మనకు 1st October 2024న మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మీరు ఒకవేళ గతంలో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాని విద్యార్థులు అయినట్లయితే సో ఇప్పుడు మీరు అటెండ్ కావచ్చు. సో మనకి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ 1st October 2024న మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళకపోతే రేపు మీ యొక్క ఆల్ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళాలి, మీ సెంటర్ ఏంటి అని మీకు డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో దానికోసం దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీరు ఇక్కడ థర్డ్ కాలంలో చూడొచ్చు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి చెక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ అని ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే సో మీకు సంబంధించి ఏదైతే ప్రజెంట్ మన DWSET 2024 ఎంట్రన్స్ టెస్ట్ రాసిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ద్వారా మీకు అలాట్ చేయబడిన సెంటర్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మనం ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ పైన క్లిక్ చేయగానే సో మీకు ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే మీకు అలాట్ చేయబడిన సెంటర్ అనేది ఏ లొకేషన్లో ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దీంట్లో వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క సెంటర్ ఏంటి అంటే సో ఇక్కడ గౌట్ డైట్ హైదరాబాద్ అనేది మనకు మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మీకు గవర్నమెంట్ డైట్ కాలేజ్ సంబంధించి ఎక్కడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో ఆ డీటెయిల్స్ అయితే ఇస్తారు. మ్యాక్సిమం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఓన్ డిస్ట్రిక్ట్లో అయితే అలాట్ చేస్తారు. బట్ మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ద్వారా మీకు అలాట్ చేయబడిన సెంటర్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత ఆ సెంటర్కి మీరు ఫస్ట్ October 2024 రోజు మీరు విజిట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ కావాలని కూడా సో మెనీ ఆస్పిరెంట్స్కి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి. సో మనకు DWSET 2024 అనేది ఇంటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీకు అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఆల్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. దట్ ఈజ్ మనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మీ యొక్క SSC మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మెమో, నెక్స్ట్ వచ్చేసి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అనేవి. సో ఫస్ట్ క్లాస్ నుంచి మీ యొక్క ఇంటర్మీడియట్ వరకు ఆల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు, సెకండ్ ఎక్కడ చదివారు, అలా టోటల్గా మీకు ఇంటర్మీడియట్ వరకు మీ యొక్క బోనఫైడ్ డీటెయిల్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు కేటగిరీకి ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ అయితే లైక్ SC కానీ ST కానీ BC కానీ EWS కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అయితే సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్కి మనకు డేట్ అయితే ఉంటుంది. సో మీరు 1st January 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో దీంతో పాటు మీ యొక్క DWSET ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ని, సెకండ్ వన్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ను, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్ కార్డు, ఈ థింగ్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. సో ఎవరైతే సో గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఆస్పిరెంట్స్ ఉన్నారో సో మనకు ఒకే రోజు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడానికి అయితే ప్రయత్నించండి. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మేము షేర్ చేయండి. All the best all. Thank you for watching this video.